ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసు సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగచేయాలని ఆ పరాదేవతని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు, ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం మా ఆదాయం ఎలా ఉంది, మా రాజ్యపూజ్యం ఎలా ఉంది, మా అవమానాలు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయని చాలామంది అడిగారు. మీకు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో 12 రాశుల వారికి తెలియచేస్తాను. ముందుగా ఆదాయము, వ్యాయము, రాజ్యపూజ్యము, అవమానం గురించి తెలియచేస్తాను. మనం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యాయం 14 ఉంది, అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇక్కడ చాలామందికి ఏంటంటే ఒక అనుమానం ఉంటుంది, గురువుగారు అవమానం అనగానే సమాజంలో ఏదన్నా తప్పులు జరుగుతాయా? అది కాదు. గ్రహస్థితి యొక్క స్థితి బట్టి మనలో, మన మీద, మన చుట్టూ ఉన్న వారితో జరిగే కొన్ని సంఘర్షణల్ని మనం అలా భావిస్తాం. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అలాగే రెండవది వృషభ రాశి వారికి 11 ఆదాయం ఉంది, వ్యాయం వచ్చి 5 ఉంది, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. అలాగే మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యాయము, 4 రాజపూజ్యము, అలాగే అవమానం వచ్చి 3గా ఉంది. కర్కటక రాశి వారికి 8 ఆదాయము, 2 వ్యాయము, 7 రాజపూజ్యము, 6 అవమానంగా ఉంది. సింహరాశి వారికి 2 సమానంగా ఉన్నాయి, ఆదాయం 11 ఉంది, వ్యాయం కూడా 11 ఉంది, అలాగే రాజ్యపూజ్యం వచ్చేసి 3గా ఉంది, అవమానాలు 6గా ఉన్నాయి. కన్యారాశి వారికి 14 ఆదాయము, వ్యాయం 2గా ఉంది, రాజ్యపూజ్యం 6, అలాగే అవమానం కూడా 6గా ఉంది. తులారాశి వారికి 11 ఆదాయం ఉంది, అలాగే 5 వ్యాయం ఉంది, 2 రాజ్యపూజ్యము, 2 అవమానంగా ఉంది. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము, అలాగే 14 వ్యాయము, 5 రాజ్యపూజ్యము, 2 అవమానంగా ఉంది. అలాగే ధనుసు రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యాయము, 1 రాజ్యపూజ్యము, అంటే 1 రాజ్యపూజ్యము, 5 అవమానము ఉంది. అలాగే మకర రాశి వారికి 5 అంటే ఆ మకర రాశి వారికి 8 ఆదాయము, 14 వ్యాయము, 4 రాజ్యపూజ్యము, 5 అవమానంగా ఉంది. కుంభరాశి వారికి 8 ఆదాయము, 14 వ్యాయము, 7 రాజ్యపూజ్యము, 1 అవమానము. అలాగే మీనరాశి వారికి 5 వ్యాయము, ఆదాయం 5 ఉంది, వ్యాయం కూడా 5 ఉంది, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీరు ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది సంవత్సరంలో మనకు జరిగే శుభ అశుభ సూచనలకు సంబంధించిన విషయాలుగానే మనం దీన్ని గమనించాలి. ఆదాయ వ్యయాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఇవి కన్సల్ట్ చేసి మీరు దీన్ని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే కులదైవాన్ని, భగవంతుణ్ణి నిత్యం స్మరణ చేస్తారో వారికి ఎటువంటి సమస్య రాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం అందరికీ అనుమానం ఏంటంటే బాగోవడం లేదు కదా అంటున్నారు. కరెక్టే, బాగోనప్పటికీ కూడా భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల ఖచ్చితమైన మార్పులు మనం చూడబోతున్నాం. మీకు నెక్స్ట్ నేను రాశి వైజ్గా ఎలా ఉంటుందో, మీకు ఉద్యోగము, అలాగే వ్యాపారము, ఆరోగ్యము ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.